గుంటూరులో రైతుల కోసం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షని రైతులు నిమ్మరసం తాగించి విరమింపజేశారు. ఈ దీక్షలో వైసీపీ నేతలు అధికార పార్టీని పలు విషయాలపై ఎండగట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని స్పీచ్కు సభంతా మారుమోగింది. వైసీపీ కోసం జగన్ దీక్ష చేయడం లేదని, రైతులకు గిట్టుబాటు ధరల కోసం దీక్ష చేస్తున్నారని వెల్లడించారు నాని. గుంటూరులో రైతుల కోసం దీక్ష చేస్తే దున్నపోతు ప్రభుత్వం మేల్కొంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశామని నాని వివరించారు. ఎన్నికల ముందు రైతులకు 5,000 కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎందుకు దాన్ని వదిలేశారని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ ఉండే చెంచాగాళ్లు, పకోడీగాళ్లను పట్టించుకోక్కర్లేదని నాని ఎద్దేవా చేశారు. తాను లేకపోతే అభివృద్ధి ఉండదు, రైతులు బతకలేరు, అమరావతి ఎవరూ నిర్మించలేరు అనేలా చంద్రబాబు ఎన్నికల ముందు బిల్డప్ ఇచ్చారని నాని ఫైర్ అయ్యారు. జగన్ గురించి పనిలేని సొల్లురెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని సోమిరెడ్డిపై సెటైర్ వేశారు నాని. జయంతికి వర్ధంతికి తేడా తెలియని ఓ దద్దమ్మను మంత్రిని చేశారని లోకేష్పై మండిపడ్డారు. నీళ్లు లేని ఇబ్బంది ఏర్పడే లక్ష్యం, తమ పార్టీకి ఓట్లు వేస్తే ఉరి అని చెప్పిన నేతకు మంత్రి పదవులా అంటూ ఫైర్ అయ్యారు నాని. జగన్ను విమర్శించే ముందు మీ చరిత్ర తెలుసుకోవాలన్నారు. మీ దొంగల బ్యాచ్ అంతా కలిసి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారని అది నిజం కాదా అంటూ నాని ప్రశ్నించారు. జగన్ మీలాంటి వ్యక్తి కాదనగానే సభ నుంచి అరుపులు కేకలతో మారుమోగింది. చంద్రబాబు అండ చూసుకునే వారికి ఒకటే, ఎప్పుడూ చంద్రబాబు అధికారంలో ఉంటారని మాత్రం అనుకోవద్దని నాని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.